హలో స్పార్కీస్, వెల్కమ్ టు డైలీ స్పార్క్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో చూసారంటే మీ ఫోను సైలెన్స్లో ఉండదు, మీ స్టమక్ సైలెంట్గా ఉండదు. చికెన్ ఇయర్ మొత్తం తిన్నా లాస్ట్ రోజు తింటే ఆ కిక్కే వేరబ్బా. కోడి కట్టు, చికెన్ పకోడా పట్టు. సర్లేండి, ఇంక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం చేసే పకోడాలో ఒక సీక్రెట్ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా అండ్ 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసి స్పెషల్గా నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని కాజూస్ వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కబాబ్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా వేగేటట్టు ఇట్లా కలుపుతూ వేపుకోవాలి. చూడండి, ఇలా వచ్చాక మనం పక్కన తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు డైలీ స్పార్క్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్.